విశాఖపట్నం ఐటీ రంగానికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం ఐబీఎం తిరిగి విశాఖలో కార్యకలాపాలు ప్రారంభిస్తుండటం ప్రస్తుతం రాష్ట్ర పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, కొత్త ప్రభుత్వ ప్రోత్సాహ విధానాలతో విశాఖ మరొకసారి గ్లోబల్ ఐటీ హబ్గా ఎదిగే అడుగులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు విశాఖను విడిచిపోయిన ఐబీఎం ఇప్పుడు మళ్లీ నగరంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాలో సంస్థ తాజా అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఈ విషయాన్ని ఎస్టీపీఐ తమ సోషల్ మీడియా వేదికలో వెల్కమ్ ఐబీఎం అంటూ ప్రకటించింది. కేవలం కార్యాలయం ఏర్పాటు మాత్రమే కాదు, భారీ సాఫ్ట్వేర్ ఎగుమతుల లక్ష్యంతో సంస్థ ముందుకొస్తోంది. ఇక రాబోయే 3 ఏళ్లలో విశాఖ కేంద్రంగా సుమారు 321 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఐబీఎం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఐబీఎం రాకతో విశాఖలోని ఐటీ నిపుణులకి కొత్త అవకాశాలు అందబోతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సంస్థ ద్వారా నేరుగా సుమారు 502 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎంపిక కూడా చివరి దశకు చేరింది. గతంలో కొన్ని కారణాల వల్ల నగరాన్ని విడిచి వెళ్లిపోయిన ఐబీఎం మళ్లీ రావడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతోంది. గత ప్రభుత్వ కాలంలో ఐబీఐ విశాఖను వీడిన విషయం తెలిసిందే. అప్పట్లో రిషికొండ హిల్ 3 ప్రాంతంలో కేటాయించిన స్థలంలోనే సంస్థ కార్యకలాపాలు నిర్వహించింది. కొన్ని పరిమితులు, నిబంధనల కారణంగా ఆ భవనాన్ని ఇన్ఫినిటీ సంస్థకు విక్రయించింది. విశాఖలో ఐబీఎం వెనక్కిచ్చిన సుమారు 21.80 ఎకరాల స్థలాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరొక ఐటీ దిగ్గజం టీసీఎస్కు కేటాయించడం విశేషం. ఇక ఐబీఎంతో పాటు మరొక ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా విశాఖలోకి వస్తోంది. ప్రస్తుతం అద్దె భవనంలో పనిచేస్తున్న ఈ సంస్థ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరింది. దీనికి స్పందించిన ప్రభుత్వం ఎండాడ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల భూమిని గుర్తించింది. ఈ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. మొత్తంగా ఐబీఎం పునరాగమనం, టీసీఎస్కు భూమి కేటాయింపు, ఇన్ఫోసిస్ విస్తరణ వంటి పరిణామాలు విశాఖపట్నానికి దేశంలోని ప్రధాన ఐటీ నగరాల సరసన నిలబెట్టే అవకాశాలను మరింత బలపరుస్తున్నాయి.